బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఎంఎస్ లంగర్ బీడీ యాజమాన్యం మొండిగా వివరిస్తూ ఉంది. ఇప్పటికీ 4 బ్రాంచుల కార్మికులకు పని ఇవ్వకుండా చిన్న చిన్న సాగులు చూపుతూ ఇవాళ బ్రాంచులను బంద్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. బ్రాంచులలో తప్పులు లెంకలాడి ఇవాళ వాళ్ళ మీద ఫైన్లు వేసి వాళ్ళు ఫైన్లు కట్టకుంటే బ్రాంచులు బంద్ చేస్తామని చెప్పి ఈ రకంగా దుర్మార్గంగా ఇవాళ కార్ఖానలలో ఫైన్లు వేయడం అనేది ప్రారంభించారు. ఇప్పటికే అనేక విధాల ఇబ్బందులు పడుతున్నటువంటి బీడీ కార్మికుల మీద ఈ ఫైన్ల భారం కూడా మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్లకు నెలకు 26 రోజులు పని కల్పించాల్సిన యాజమాన్యం 10-12 రోజులు ఇస్తూ మరి సగము పని ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంతో కార్మికులకు రోజు మరి పని దొరకకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళకి వచ్చే వేతనమే తక్కువ, దాంట్లో పని దినాలు తక్కువ, దాంతో బతకలేక ఇవాళ వేరే పనులకు పోలేనటువంటి కార్మికులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వేరే పని చూసుకుంటే ఆ పని చేయొద్దు, మా పని చేయాలని చెప్పి ఇవాళ ఠేకేదారులను బీడీ కార్మికులను లంగర్ బీడీ యాజమాన్యము ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము గతంలో కూడా మరి పని కల్పించాలని చెప్పి మరి వాళ్ళకు 26 రోజులు పని ఇస్తేనే వాళ్ళు వేరే బీడీ కానీ వేరే పని కానీ చేయలేరు. కాబట్టి మీరు ఇవ్వడు, వాళ్ళు చేసుకొని ఇవ్వరు, ఈ పద్ధతి మంచిది కాదని చెప్పి గతంలో చెప్పినాం. అయినా కానీ బీడీ కంపెనీ యజమాని అట్లాగే మేనేజర్లు వాళ్ళను ఇబ్బందులు పెడుతూ ఫైన్ల రూపంలో ఇవాళ దండుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళకి రావాల్సిన కూలీ కూడా సరిగా ఇవ్వట్లేదు. ఇవాళ ఆ కూలీ తక్కువ, అట్లా ఇచ్చే దాంట్లో కూడా కోతలు, ఈ రకంగా ఎటు చూసి బీడీ కార్మికులకు దోసుకుంటున్నటువంటి యాజమాన్యం మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గతంలో కూడా ఏసీఎల్ గారికి దరఖాస్తు పెట్టాం.